జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్ తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగుని చూసినట్టు చూడడం, దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. పై స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు కొంచెం ఫాస్ట్ జోన్ లో మేనేజ్ చేసావు కదా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, టాలెంట్ ఉన్నవాడు ఓడిపోవచ్చు, తెలివైన వాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం రగిలిపోయేవాడిని ఏదీ ఆపలేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సింగర్ ప్రవస్తి. బుల్లితెరపై ప్రసారమయ్యే షోస్ లో కొన్ని మాత్రమే జనాల్లో పాపులర్ అవుతుంటాయి. అలాంటి షోస్ లో పాడుతా తీయగా కూడా ఒకటి. ఇక మొదట్లో ఎస్పీబీ గారు ఈ షోకి జడ్జిగా వ్యవహరించగా ఆ షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ సింగర్స్ బయటికి వచ్చి మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడున్న ఆ షోలో పరిస్థితి అందుకు భిన్నంగా మారిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం పాడుతా తీయగా షోకి కీరవాణి గారు, సునీత, చంద్రబోస్ జడ్జెస్గా వ్యవహరించగా ఆ షోలో 2024 సూపర్ సింగర్ విన్నర్ అయిన ప్రవస్తి కూడా పాల్గొనింది. ఇక ఈమెను ఆ షో నుండి ఎలిమినేట్ చేయడంతో మీడియా ముందుకు వచ్చిన ప్రవస్తి ఈ ఇష్యూ వల్ల తనకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పాడుతా తీయగా ప్రొడక్షన్ వరస్ట్గా ఉంటుందని, పాటలు పాడే కంటెస్టెంట్స్ తో ఎక్స్పోజింగ్ చేసేలా కాస్ట్యూమ్స్ వేసుకోమని ఫోర్స్ చేస్తారని, కాస్ట్యూమ్ డిజైనర్ నీ బాడీకి ఈ కాస్ట్యూమ్ కన్నా ఇంకేం ఇవ్వగలమంటూ అసభ్యంగా బాడీ షేమింగ్ కూడా చేశారని, దీనివల్ల తన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినిందని, అందుకు తోడు తన స్టేజ్ మీదికి వస్తే సింగర్ సునీత తనని ఎందుకు వచ్చింది అనేలా చీడ పురుగుని చూసినట్లు చూస్తూ తను పాడే పాటలకి నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడంతో తను మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, అంతేకాకుండా సునీత పక్కనే ఉన్న కీరవాణి, చంద్రబోస్ తో కూడా తన గురించి లేనిపోనివి చెబుతూ బాడీ షేమింగ్ చేసి కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వేవారని, ఇతర కంటెస్టెంట్స్ లిరిక్స్ మర్చిపోయినా వారిని ఏమీ అనకుండా ఎంకరేజ్ చేసే వీరు తను పాడిన వెంటనే తప్పులు వెతుకుతూ కీరవాణి ఏదో మేనేజ్ చేశావంటూ జడ్జిమెంట్ ఇస్తే, చంద్రబోస్ నీ వాయిస్ లో ఆర్ద్రత లేదని, సునీత బేస్ లేదని, ఇలా షో జడ్జెస్ మొత్తం తనని టార్గెట్ చేసి నెగిటివ్ కమెంట్స్ తో కాన్ఫిడెన్స్ దెబ్బతీసి ఇప్పుడు ఎలిమినేట్ చేయడం ద్వారా తన సింగింగ్ కెరియర్ కే ఫుల్ స్టాప్ పెట్టేలా చేశారని, తనకి వారు ఎప్పటికీ ఇండస్ట్రీలో సింగర్ గా పాడే ఛాన్స్ రానివ్వరని, అందుకే తను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నట్లు ఒక వీడియోని రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే సింగింగ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందా? కాస్టింగ్ కౌచ్ వల్ల కెరియర్ కోల్పోయిన ఆ సింగర్స్ ఎవరు? ప్రవస్తి చేసిన ఎలిగేషన్స్ లో ఎంతవరకు నిజముంది? నిజంగానే సింగింగ్ ఇండస్ట్రీ ఒక మాఫియానా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అట్లూరి ప్రవస్తి ఆరాధ్య అలియాస్ సింగర్ ప్రవస్తి. ఈమె 2006 డిసెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి చంద్రం అట్లూరి, తల్లి భారతి. ఈమెకి ప్రణతి అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తల్లిదండ్రులు ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు కొన్నాళ్ళు వీరికి దూరంగానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే వీరికి 2 కూతుర్లు పుట్టారో అప్పటి నుండి తల్లి తరపున బంధువులు వీరికి దగ్గరయ్యారు. ఇక ప్రవస్తి తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ చేసి అక్కడ తనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో బిజినెస్ ని స్టార్ట్ చేయగా అందులో లాస్ అవ్వడంతో ఆర్థికంగా నష్టాలు వచ్చి అప్పుల బారిన పడి ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక అలా ఇంటి బాధ్యతలన్నీ తన భార్య మీదే పడడంతో ఆమె జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఇక ఇదిలా ఉంటే టీవీలో వచ్చే సింగింగ్ రియాలిటీ షోస్ కి భారతి గారు పెద్ద ఫ్యాన్ అవ్వడంతో తన పిల్లలకి సంగీతం నేర్పించి కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయించాలనుకుంది. అలా తమ పెద్దమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోవడం, మరోవైపు తన చిన్న కూతురు టీవీలో వచ్చే పాటల్ని చూసి పాడడంతో ప్రవస్తికి 4 ఏళ్లున్నప్పుడే మ్యూజిక్ క్లాస్ లో చేర్పించింది. ఇక ఈ క్రమంలోనే తనకి 5 ఏళ్ల వయసు రాగానే జీ తెలుగులో సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే సింగింగ్ షోలో పాల్గొనగా తన క్యూట్ వాయిస్ కి జడ్జెస్ మాత్రమే కాకుండా ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ అవ్వడంతో ప్రవస్తి 2011లో ఆ షోని విన్ అయింది. ఇక ఈ జోష్ తోనే తమిళ్లో సూపర్ సింగర్ జూనియర్ షోలో పార్టిసిపేట్ చేయగా అందులో విన్ అయి 70 లక్షల ప్రైజ్ మనీని గెలిచి తమ కుటుంబ సమస్యల్ని తీర్చాలనుకుంది. కానీ ప్రవస్తి అందులో ఫైనల్ వరకు వెళ్ళిందే గాని విన్ అవ్వలేకపోయింది. దీంతో మరింత ట్రైనింగ్ తీసుకొని 2017లో పాడుతా తీయగా షోలో పార్టిసిపేట్ చేయగా అందులో ఫస్ట్ రన్నర్ అప్ గా బయటికి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే కూతుర్నిలా ప్రతి ప్రోగ్రామ్ లో పాడించే విషయంపై
విషయంపై తన తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు రావడం, అవి తారాస్థాయికి వెళ్లడంతో అప్పటి నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ వచ్చారు. అయినా కూడా తల్లి తన కూతుర్ని మంచి సింగర్ని చేయాలని డిసైడ్ అయి అందుకు కావలసిన తయారీలో పడింది. ఇక ప్రవస్తి తన స్కూలింగ్ని గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె ఒకవైపు చదువుకుంటూ మరోవైపు సింగింగ్ షోస్ ద్వారా వచ్చిన ఫేమ్తో మ్యారేజ్ ఈవెంట్స్, ఫంక్షన్స్, ఫారెన్ ప్రోగ్రామ్స్కి వెళుతూ తన సింగింగ్ టాలెంట్తో ఆర్థికంగా కుటుంబానికి సహాయంగా ఉండేది. అంతేకాకుండా కొన్ని మూవీస్లో బ్యాక్గ్రౌండ్ సింగర్గా పాడుతూ తన సింగింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటుండేది. ఇక అలా ఈమె ఎన్ని షోస్లో పాల్గొని గెలిచినా, ఎన్ని ఈవెంట్స్కి వెళ్ళినా తనకి సినిమాల్లో మెయిన్ సింగర్గా పాడే ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో వేరే దారి లేక ప్రవస్తి కాలేజీలో చదువుకుంటూనే అప్పట్లోనే చైల్డ్ సింగర్గా తన టాలెంట్ని చూసిన ఇండస్ట్రీ వారు ఇప్పుడు తనకి 19 ఏళ్లున్న కారణంగా తన సింగింగ్ టాలెంట్కి ఖచ్చితంగా మళ్ళీ ఛాన్స్ ఇస్తారని 2024లో స్మార్ట్ సింగర్ షోలో పాల్గొనగా అందులో తను విన్నవడంతో తనకి సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకుంది. అలా 1 ఇయర్ వెయిట్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అదే సమయంలో పాడుతా తీయగా షోకి జడ్జెస్గా చేస్తున్న కీరవాణి, చంద్రబోస్, సునీత లాంటి లెజెండ్స్కి తన వాయిస్ నచ్చితే ఖచ్చితంగా బ్రేక్ ఇస్తారని ప్రవస్తి పాడుతా తీయగా షోలో పార్టిసిపేట్ చేసింది. కానీ ఈమె ప్రతి కాంపిటీషన్కి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఇతర సింగర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదని సింగర్ సునీత తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబోస్కి, కీరవాణి గారికి ఇదే విషయం చెప్పగా అప్పటి నుండి వారు ఈమె పాటలకి, వాయిస్కి కాస్త నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడంతో ప్రవస్తి మానసికంగా కృంగిపోయింది. ఇదిలా ఉంటే ప్రవస్తి 4 ఏళ్ల వయసులోనే సింగింగ్ కెరియర్ని మొదలుపెట్టగా ఇప్పుడు తనకి 19 ఏళ్లైనా సినిమాల్లో సింగర్గా ఒక్క పాట పాడే అవకాశం రాకపోవడంతో చాలా మందికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నిజానికి యాక్టింగ్ ఫీల్డ్లోనే కాకుండా సింగింగ్ ఫీల్డ్లోనూ ఛాన్సులు రావాలన్నా, ఆ షో విన్ అవ్వాలన్నా మరియు నెక్స్ట్ రౌండ్కి వెళ్లాలన్నా కాస్టింగ్ కోచ్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పొచ్చు. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం. ఇక ఇదే విషయంపై సింగర్ సోనూ నిగమ్ మాట్లాడుతూ సింగింగ్ ఫీల్డ్ లో మాఫియా నడుస్తుందని, ఎంత మంచి సింగర్ అయినా, ఎంత బాగా పాడినా కూడా తమకి ఛాన్స్ రావాలంటే అబ్బాయిలైతే డబ్బులు ఇవ్వాలని, అమ్మాయిలైతే ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ తో క్లోజ్ గా ఉండాలని, అలా తను జడ్జిగా చేసిన షోస్ లో చాలా మంది తనకంటే మంచి సింగర్లు వచ్చినప్పటికీ వారు సినిమాల్లో పాడలేకపోయారని చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే హిందీలో సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే షోకి ఒక లేడీ తన బాబుని అందులో పార్టిసిపేట్ చేపించేందుకు తీసుకెళ్లగా ఆడిషన్ రౌండ్ లో అతను సెలెక్ట్ అయ్యాడు. ఇక అతన్ని నెక్స్ట్ రౌండ్ కి తీసుకెళ్లాలంటే ఆ షో ప్రొడ్యూసర్ తనకి సహకరించాలని ఆ తల్లిని అడగగా అందుకు ఆమె షాక్ కి గురై నిరాకరించడంతో ఆ బాబుని ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ చేశారని, కానీ అదే సమయంలో ఒక పాప తల్లి మాత్రం అతనికి సహకరించేందుకు ఒప్పుకోవడంతో ఆ పాపని షోలో విన్నర్ని చేశారని బాబు తల్లి మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇండియన్ ఐడల్ లాంటి షోస్లో పాల్గొన్న కంటెస్టెంట్స్కి ఎంత టాలెంట్ ఉన్నా వారు నెక్స్ట్ రౌండ్కి వెళ్లాలంటే జడ్జెస్కి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ వారితో ఎప్పుడూ నవ్వుతూ పొగుడుతూ మాట్లాడుతూ వారు పాడిన పాటలే పాడితేనే మార్క్స్ బాగా పడతాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తెలుగు సింగింగ్ కాంపిటీషన్లో సింగర్ కార్తీక్ ఒక షోకి జడ్జిగా వ్యవహరించగా అందులో పార్టిసిపేట్ చేసిన ఒక అమ్మాయితో తనకి సహకరిస్తే నెక్స్ట్ రౌండ్కి పంపిస్తానని ఫోర్స్ చేయబోయాడని ఆమె స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇదిలా ఉంటే ఒక సింగింగ్ షోకి జడ్జిగా ఉన్న ఆషికి 2 సింగర్ అంకిత్ తివారీ ఆ షోలో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిని విన్నర్ని చేస్తానని లైంగికంగా వాడుకొని మధ్యలోనే ఎలిమినేట్ చేయడంతో తను కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అలా ఒకవేళ ఆ షోస్లో టాలెంట్తో విన్ అయినా లేక రికమెండేషన్తో విన్ అయినా మళ్ళీ సినిమాల్లో ఛాన్సులు రావాలంటే అదే పరిస్థితి. మ్యూజిక్ డైరెక్టర్స్తో క్లోజ్గా ఉండాలి, లేక వారికి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ వారిని ఇంప్రెస్ చేస్తూ వారు చెప్పినట్లు వింటేనే ఈజీగా ఛాన్సులు పొందొచ్చు. అందువల్లే ఇండియాలో ప్రసారమయ్యే సింగింగ్ రియాలిటీ షోస్లో ఇప్పటికే 1000 మంది సింగర్స్కి పైగా పార్టిసిపేట్ చేసిన అందులో 2 లేక 3 మాత్రమే సినిమాల్లో పాడే ఛాన్సులు వస్తే మిగతా వారు మాత్రం ప్రవర్తిలాగే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తమ పనుల్ని తాము చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక అలా కొంతమంది యూట్యూబ్ ఆల్బమ్ సాంగ్స్లో పాడుకుంటూ తమ టాలెంట్ని నేరుగా జనాలకి చూపిస్తే మరికొంతమంది సింగింగ్ ఫీల్డ్ని వదిలేసి ఇతర పనుల్లో బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే కొంతమంది అమ్మాయిలు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్స్తో కమిట్ అయితే ఆ తర్వాత ఏ సమస్య ఉండదని ఛాన్సులు ఈజీగా వస్తాయనుకుంటారు. కానీ ఒకసారి లొంగితే ప్రతిసారి ఛాన్స్ల కోసం లొంగాల్సిందే అని సింగర్ సుచిత్ర, శివానీ కశ్యప్, కవిత కృష్ణమూర్తితో పాటు తెలుగులో సింగర్ ప్రణతి కూడా చెప్పుకొచ్చింది. ఇక సింగర్ ప్రణతి శ్రీరామదాసు, యమదొంగ, లయన్ లాంటి మూవీస్లో పాడి తన సత్తా చాటుకున్నా కూడా నెక్స్ట్ ఛాన్స్ కావాలంటే వారికి సహకరించాల్సిందేనని, ఇక్కడ టాలెంట్ కన్నా క్లోజ్నెస్కే ఛాన్సులు వస్తాయని చెప్పడంతో అప్పట్లో ఈమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక సింగర్ సుచిత్ర కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఒక అమ్మాయి సింగర్గా ఎదగాలన్నా
ఒక షోకి జడ్జిగా వ్యవహరించాలన్నా ఆ షో డైరెక్టర్ ప్రొడ్యూసర్స్కి క్లోజ్గా ఉండాలని, ఒకవేళ నిరాకరిస్తే ఆ ప్లేస్లో వేరే వారిని తీసుకొస్తారని, అలా కాంపిటీషన్స్లో ఛాన్సులు కావాలంటే హీరోలతో కూడా క్లోజ్గా ఉండాలని, అప్పుడే వారు నటించే సినిమాల్లో సింగర్గా ఛాన్సులు ఇస్తారని, ఒకవేళ టాలెంట్తో వస్తానంటే తనలాగే పిచ్చి పట్టిందని ఇండస్ట్రీ మొత్తం ముద్ర వేసి బయటికి పంపించేస్తారని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అంతేకాకుండా ఈ గ్లామర్ ఫీల్డ్లో 24 క్రాఫ్ట్స్ ఉండగా ఏ క్రాఫ్ట్లోనైనా అమ్మాయిలు సక్సెస్ అవ్వాలంటే వారికి బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేక ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయినా అయి ఉండాలి. ఈ రెండూ లేకపోతే అన్నింటికీ సిద్ధపడి ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. ఒకవేళ ప్రవర్తిలాగే లోపల జరిగే విషయాల్ని మీడియా ముందు బయట పెడితే మరో నిమిషం వారికి ఇండస్ట్రీ తలుపులు మూసుకపోయి ఎప్పటికీ లోపలికి వెళ్ళలేరు. అందుకే హీరోయిన్లు, ఆర్టిస్టులు, సింగర్లు తమకి జరిగిన అన్యాయాన్ని ఇంటర్వ్యూస్లో చెప్తారే తప్ప వారి పేర్లని మాత్రం బయట పెట్టరు. ప్రవర్తి ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కోల్పోయిన చోటే కోలుకొని చూపించు. నిన్ను వేలెత్తి చూపించిన వారే నీ సలహాల కోసం వరుసలో నిల్చుంటారు. ఇది ఫోక్స్ సింగర్ ప్రవర్తి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.